జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన అహింస మార్గమే యావత్ ప్రపంచానికి శాంతి మార్గమని స్థానిక రాజకీయ నాయకుడు రాజారపు కృష్ణకుమార్ పేర్కొన్నారు. స్థానిక అశోక్ నగర్ కర్ణంగారి సెంటర్లో శ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎంఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా గాంధీ జన్మదినోత్సవ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి స్థానిక నాయకులు కృష్ణ పూలదండ వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ పాఠశాల ప్రిన్సిపల్ పి వేణుగోపాల్, నెహ్రూ ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సాలగ్రామ రామకృష్ణ, విగ్రహ ప్రతిష్టాపకులు నెహ్రూ విద్యా సంస్థల అధినేత ఆదినారాయణ, మణమల్లు శ్రీ రాజీవ్ లోచన్, అరవింద్ లోచన్, ఎంఎస్ఎన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు, ఎంఎస్ఎన్ నారాయణ జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకుడు రాజారపు కృష్ణకుమార్ మాట్లాడుతూ తాను నెహ్రూ కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థినని, తరతరాలకు స్ఫూర్తిగా ఉండేలా మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిన నెహ్రూ విద్యా సంస్థల అధినేత ఎం ఆదినారాయణ ఆదర్శనీయులని, వారి ఆలోచనలకు దీటుగా విద్యార్థులు మహాత్మాగాంధీ బోధనలను తమ నిత్య జీవితాల్లో అనుసరించారని సందేశం ఇచ్చారు. వారి తర్వాత పరిస్థితుల అయితే ఇలాంటి విగ్రహాలు ఉండడం వల్ల ఇలాంటి విగ్రహాలు ఉన్నప్పుడు ఏంటి మనం ఇవాళ అక్కడ పప్పు జరిగిన కొమ్మన్నా, రాజీవ్ గాంధీ గారు కొమ్మన్నా, గాంధీ గారు కొమ్మన్నా, నెక్స్ట్ తరాలు పిల్లలుగా ఉన్న చదువుకున్న ఈ పిల్లలు మళ్ళీ వచ్చిన తర్వాత నెహ్రూ గారు అంటే ఎవరమ్మా, గాంధీ గారు అంటే ఎవరమ్మా అనే పరిస్థితి వచ్చేసింది. అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేయడం కోసం ఆ పరిస్థితుల్లో జ్ఞాపకాల కోసం ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. అలాంటి మహనీయుల గురించి ఇలాంటి రోజులు ఒక్కరోజైనా మనం వారి కష్టపడిన విధానాలు, వారికి కావాల్సిన పాలసీ కోసం వారు పోరాటం అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుని మనం తర్వాత లేకపోయినా రోజుగా మన ముందే ఉన్నారు అనే ఒక చరిత్ర ఒకటి ఆయన సృష్టించుకున్నారు. అలాంటి చరిత్ర ఈ దేశానికి, ఈ ప్రజలకి, ఈ భూమండానికి